మండపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలేరా సభకు భారీగా జన సమీకరణ చేశామంటున్నారు జనసేన నేత వేగుల లీలాకృష్ణ. చంద్రబాబు సభకు జనసేన టీడీపీ పార్టీల కార్యకర్తలు లక్షల మంది హాజరు కాబోతున్నట్లు ఈసారి తమ జెండా రెపరెపలాడిస్తామంటున్నారు. సీఎం జగన్ విధి విధానాలను ఎండగడతామంటున్న మండపేట జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో చంద్రబాబు భారీ బహిరంగ సభకు జనసేన పార్టీ తరఫున భారీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు లీలాకృష్ణ. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చంద్రబాబు గారి సభకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు, ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? సభకు దాదాపు 1,00,000 మంది పైగా హాజరవుతారండి. సభ అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం కూడా ఈ సభకి జనసేన శ్రేణులతో పాటు తెలుగుదేశం శ్రేణులు కూడా హాజరవుతూ ఉన్నారు. ఇంకా నాయకులు పక్క నియోజకవర్గంలో నుంచి గన్నవరం నియోజకవర్గం నుంచి కూడా నాయకులందరూ కూడా వచ్చున్నారు. వారందరూ పెద్ద ఎత్తున జిల్లాలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కూడా దాదాపు వేలాదిగా తరలొచ్చి సభను దిగ్విజయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా ఉంది సార్ మండపేట నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు? మండపేట నియోజకవర్గంలో రాజకీయంగా క్లియర్ పిచ్, ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తాం. అసలు పోటీయే లేదు మాకు ఎదురుగా. నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ చూసే ఉంటారు. పెత్తందారులకు పేదలకు జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి ఆయన అంటున్నారు. దాని మీద ఏమో ఈ రాష్ట్రంలో పెత్తందారు ఎవరు? ఫెడరల్ మనస్తత్వం నుంచి వచ్చిన వ్యక్తి అతను. ఫెడరల్ అంటే ఏంటి? ఫెడరలిస్టులు ఎలా ఉంటారు? ఒక పేదవాడికి సగం సగం తిండి పెట్టడం ఫెడరల్ వ్యవస్థలో ప్రధానమైన భాగం. అంటే ఆ వ్యక్తికి ఒక పేదవాడికి పూర్తిగా ఆహారం అందకూడదు, పూర్తిగా అన్ని సదుపాయాలు దక్కకూడదే ఫెడరలిజం అనేది దానికి పర్యాయపదం. అటువంటి దాంట్లో వచ్చిన వ్యక్తి పెత్తందారులకి దానికి మాట్లాడుతున్నాడంటే చాలా దారుణమైన విషయం. ప్రజెంట్ టికెట్లు ఖరారు కాలేదు. మండపేట నియోజకవర్గంలో గతంలో 3 సార్లు టీడీపీ గెలిచింది. ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు టికెట్ల అంశంలో? ఖచ్చితంగా మాకు అవకాశం వస్తుందని భావిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా అవకాశం కల్పిస్తారని నమ్ముతా ఉన్నాను నేను. అంతిమంగా నిర్ణయం ఆయనే తీసుకుంటారు. మండపేటలో వైసీపీ విధానాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఏమన్నా ఈ 5 ఏళ్ళు మీకు కనిపించాయి? మెండపేటలో అవినీతి విధానాలు మీరు ఒకటే గమనించాలి. మెండపేటలో దోపిడీ తప్ప ఏమీ లేదు. మెండపేటను అతను మట్టి దోచుకుంటున్నాడు, ఇసుక దోచుకుంటున్నాడు, లేఅవుట్లో డబ్బులు దోచుకుంటున్నాడు, లేఅవుట్ కన్వర్షన్ చేయాలని దోచుకుంటున్నాడు, ధాన్యం డబ్బులు దోచుకుంటున్నాడు. అటువంటి దోపిడీ ద్వారా ఇక్కడ ఎంప్లాయీగా పెట్టారు. అతను ఉద్యోగం ఇక్కడ పక్క నియోజకవర్గం నుంచి ఎంప్లాయీగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. బ్రాంచ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్లు చూస్తున్నారు కదా. ఏదో బ్రాంచ్ ఆఫీస్ వైసీపీ బ్రాంచ్ ఆఫీసులో ఎంప్లాయీస్ అందరినీ ట్రాన్స్ఫర్ అవుతాను. ఈసారి ఎన్నికల్లో మండపేట రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రిజల్ట్ ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజార్టీతో ఎవరు కనివిరవని ఈ 7 పార్లమెంట్ ఈ 19 నియోజకవర్గాల్లో అత్యధికమైన మెజార్టీతో కొడతాం. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూస్తున్నాం కదా, మండపేటలో ఖచ్చితంగా రాజకీయ మార్పులు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం చంద్రబాబు రా కదిలిరా సభకు జనసేన పార్టీ నుంచి భారీ స్థాయిలో వెళ్లేందుకు నాయకులు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు మండపేటలో కనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికలకు ఈసారి మండపేటలో తమ ప్రాబల్యం ఉంటుంది. ఖచ్చితంగా గెలుపు భారీ స్థాయిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని జనసేన పార్టీ నాయకులు లీలాకృష్ణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్, మండపేట నియోజకవర్గం నుంచి.